చూపించేది. మీలాగానే ఇన్స్పిరేషన్తో పార్టిసిపేట్ చేసి ఈ రోజున ఇటువంటి చక్కటి ఉన్నత స్థితికి వెళ్ళిందంటే మీలో కూడా ఆ శక్తి ధైర్య దమ్ములు ఉంటాయి. దయచేసి అందరూ కూడా చక్కగా ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా పైకి రావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈ సన్మానం ఆమె సాధించిన విజయాలకు కాదు, మీకు స్ఫూర్తిదాయకం. మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఇటువంటి సన్మానం గావించుకోవాలనే కాన్సెప్ట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. మెడల్ కొట్టారని కాదు, నేనంటే చాలా కలిసి ఉంటాయి. చిన్నప్పుడు నేను స్పోర్ట్స్ చేస్తున్నప్పుడు నాకు సరిగ్గా తినడానికి కూడా ఫుడ్ ఉండేది కాదు. ఎలా అంటే ఆ రోజు మేము పని చేసుకుంటేనే ఇంట్లో జరిగింది. ఆ పరిస్థితుల్లో నుంచి నేను జిల్లా మీటు, స్టేట్ మీటు, నేషనల్, ఇంటర్నేషనల్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత మ్యారేజ్ చేసుకొని మా హస్బెండ్ సర్వీస్ వచ్చాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత స్పోర్ట్స్ సర్వీస్లే ఆపేసే ఇంకా చెయ్యదు అని చెప్పేసి ఎవరైనా అంటారు. కానీ వద్దు, నువ్వు ఆపద్దు, పిల్లల్ని కను, అది ఇది అని ఏ మాట చెప్పలేదు. నువ్వు స్పోర్ట్స్ చేయాలి, ఒకరోజైనా ప్రాక్టీస్ మధ్య జిమ్ రాలేదు ఏంటి అని చెప్పేసి గొడవాడుతూ ఉంటాయి నా మీద. అలాగని తను మ్యారేజ్ చేసుకున్నాక 3 ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టించాడు. ఇప్పుడు కామన్వెల్త్కి ప్రిపేర్ చేస్తున్నాడండి. ఈ పవర్ లిఫ్టింగ్లోనే నాకు ఉద్యోగం వచ్చింది. అలాగే మీరందరూ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకన్నా ఎక్కువ స్థాయిలోకి వచ్చి మంచి ఉద్యోగాలు సంపాదించి మీ పేరెంట్స్కి మంచి పేరు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఏమి రాదుంటే అన్నీ మాట్లాడేసింది. క్రీడాకారు లక్షణం అది. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు ఇంకా పైకి రావాలని, అలాగే ఇప్పుడు రేపు జరగబోయే కాంపిటీషన్స్లో కూడా విజయం సాధించి మన దేశ క్రీడా మహాతల్ని మెడలో మరొక అలంకారం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్ట్ ఆల్ ద గెస్ట్ ప్లీజ్ సిట్ వన్స్ అగైన్. Now the medal ceremony for women's section.